నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. సో ప్రస్తుతం మనం నంది నగర్లో మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ ఇంటి సమీపంలో ఉన్నాం. సో ఈరోజు సిట్ విచారణకి ఆయన్ని ఆదేశిస్తూ నందినగర్ అతని ఇంటిలో తన నివాసంలో విచారించడానికి మొన్న సిట్ నోటీసులు ఇవ్వడం జరిగింది. సో ఆల్రెడీ మొదటిసారి నోటీసులు ఇచ్చినప్పుడేమో దానికి రిప్లై ఇస్తూ కూడా దాదాపు ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఒక పార్టీ అధ్యక్షులుగా నా బాధ్యత ఉంటుంది కాబట్టి నేను అక్కడ అభ్యర్థులను ఖరారు చేసే పనిలో ఉన్నాను. సో ఎలక్షన్ల తర్వాత మీరు ఒక డేట్ చెప్పండి, ఆ డేట్ అనుగుణంగా నేను ఖచ్చితంగా సహకరిస్తానంటూ కూడా కేసీఆర్ గారు రిప్లై ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా అనూహ్యంగా ఇక్కడ సిట్ మళ్ళీ రిప్లై ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. వాళ్ళు మళ్ళీ రెండోసారి నోటీస్ ఇచ్చిన పరిస్థితి. రెండోసారి ఇదే నివాసానికి సిట్ అధికారులు రావడం జరిగింది. ఇక్కడ ఎవరు లేకపోయిన సమయంలో లోపలికి వెళ్ళి ఆ గోడకి ఏదైతే ఆ నోటీసులు అంటించిన పరిస్థితి. ఈ రోజు అంటే ఆదివారం 3 గంటలకు ఆయన్ని విచారించనున్నట్టుగా సిట్ ఖరారు చేసిన పరిస్థితి. నిన్న దీని మీద కూడా కొంత రిప్లై ఇచ్చే ప్రయత్నం చేశారు ఇప్పటికే కేసీఆర్ గారు కూడా. దీని మీద ఆల్రెడీ నేను ఎన్నో నెలలుగా నేను ఇక్కడ ఉంటున్నాను కాబట్టి ఖచ్చితంగా మీరు ఇక్కడికి వచ్చి నా వయసు 65 ఏళ్ళ పైబడి ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఇక్కడికి వచ్చి విచారణ జరపాలంటూ కూడా సిట్కి లేఖ రాసిన పరిస్థితి. ఒకసారి చూడొచ్చు, ఇక్కడ బందోబస్తు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. ఇంకా కొద్ది నిమిషాల్లో ఎర్రవల్లి నివాసాన్ని నుంచి బయలుదేరి ఆయన ఇక్కడికి చేరుకున్న పరిస్థితి కనపడతా ఉంది. ఈ నేపథ్యంలోనే ఒక్కసారి ఇక్కడ సిచ్యువేషన్స్ కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఎక్కడికక్కడ ఇటుపక్క కానీ అటుపక్క కానీ దాదాపు పోలీస్ బలగాలు మొత్తం వహించిన పరిస్థితి. ఏదైనా కూడా ఈ రోజు అల్లర్లు జరిగే పరిస్థితి కూడా కనపడతా ఉంది. ఎందుకంటే ఇప్పటికే నిరసనలకి పిలుపునిచ్చిన పరిస్థితి. బీఆర్ఎస్ నాయకులు, శ్రేణులు, కార్యకర్తలు కూడా ఇప్పటికే అల్లర్లకి పిలుపునిచ్చిన పరిస్థితి. ఈ నిరసనలు కూడా జరగకుండా కంట్రోల్ చేసే విధంగా పోలీసులు కూడా మొత్తం చర్యలు తీసుకుంటున్న పరిస్థితి. ఎక్కడికక్కడ బందోబస్తులు పెట్టిన పరిస్థితి. ఎక్కడైనా కూడా కొంత అనుమానం వ్యక్తమయ్యే పరిస్థితులు ఏర్పడితే కనుక ఇమీడియట్ గా వాళ్ళని అరెస్ట్ చేసి తరలించే ప్రయత్నం కూడా చేసే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ భవన్ లో కూడా ప్రెస్ మీట్లు స్టార్ట్ అయిన పరిస్థితి. చాలా మంది ముఖ్య నాయకులందరూ కూడా బీఆర్ఎస్ భవన్ లో ఇప్పటికే ప్రస్తుతం మాట్లాడుతున్న పరిస్థితి కనపడచ్చు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు కూడా, పార్టీ శ్రేణులంతా కూడా చేరుకున్న పరిస్థితి. అక్కడి నుంచి కేసీఆర్ గారు బయలుదేరి ఇక్కడికి ఆయన నందినగర్ నివాసానికి చేరుకునే పరిస్థితి. మధ్యాహ్నం 3 గంటలకి ఆయన విచారించనున్నట్టుగా నోటీసులో పేర్కొన్న పరిస్థితి. దీనికి ఆయన రిప్లై ఇస్తూ కూడా నేను ఒక లేఖ రాయడం జరిగింది సిట్కి. ఏదైతే మీరు విచారణకు సంబంధించి మీరు అవలంబిస్తున్న పరిస్థితులు ఉన్నాయి, ఖచ్చితంగా ఇది చట్ట వ్యతిరేకం అంటూ కూడా ఆయన ఆ లేఖలో పేర్కొన్న పరిస్థితి. ఖచ్చితంగా నేను ఒక బాధ్యత గల పౌరుడిగా ఒకవేళ ఈ సెక్షన్స్ ప్రకారం మీరు ఏదైతే పిలుపునిచ్చారో, నేను అధికారికంగా అందరికీ తెలిసిన విషయమే, నేను ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో గత కొన్ని నెలలుగా నేను ఇక్కడే ఉంటున్నాను. ఇది నాకు అధికార గృహంగా నేను ఇక్కడే ఉంటున్నాను కాబట్టి మీరు ఇక్కడికి వచ్చి నోటీసులు ఇవ్వాలి. కానీ నందినగర్కి ఎందుకు వెళ్ళారు, నందినగర్లో ఎవరు లేకపోవడంతో అక్కడ ఏదైతే మీరు గోడకి మీరు ఆ నోటీసును అంటించి వెళ్ళడం ఏంటి అనే దాని మీద ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా కనపడతా ఉంది. ఖచ్చితంగా దీనికి హరీష్ రావు గారి సిట్ నోటీసులను కూడా జోడు చేస్తూ, హరీష్ రావుకి మీరు హైదరాబాద్ నివాసాలను ఎట్లా ఇస్తారు, ఆ ఎఫిడవిట్ ప్రకారం సిద్దిపేటలో ఆయన అడ్రస్ ఉన్నప్పుడు మరి సిద్దిపేట వెళ్ళి మీరు ఇవ్వాల్సింది కదా, మరి ఎందుకు హైదరాబాద్లో ఇచ్చారనే దాని మీద ఒక ఎగ్జాంపుల్ కూడా ఆయన లేఖలో పేర్కొన్నట్టుగా కనపడతా ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే హరీష్ రావు గారిని కావచ్చు, కేటీఆర్ గారిని కావచ్చు, సంతోష్ రావు గారిని కావచ్చు ఇప్పటికే సిట్ అధికారులు విచారించిన పరిస్థితి. మాజీ ఐపీఎస్లు కూడా విచారించిన తర్వాత కొన్ని కీలక అంశాలు కేసీఆర్ కి సంబంధించిన విషయాల్లో కేసీఆర్ గారి ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటూ కూడా కొన్ని విచారణలో వెలువడిన పరిస్థితి. ఇన్వెస్టిగేషన్ లో కొన్ని ఆధారాలు లభించిన నేపథ్యంలో ఈ రోజు సిట్ అధికారులు డైరెక్ట్ గా వాటన్నిటిని కూడా ఆధారాలన్నింటిని కూడా ముందు పెట్టి కేసీఆర్ గారిని విచారించే పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ఇప్పుడు కేసీఆర్ గారు దీని మీద ఎట్లా స్పందిస్తారు, ఎందుకంటే ఆయనకున్న దీని ప్రకారం ఏంటంటే ఆయన ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నట్టుగానే కనపడతా ఉంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఈ సిట్ విచారణ తర్వాత చాలా కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయి అనే అంశాలు కూడా బయటకు వస్తా ఉన్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఇప్పటికే పెద్ద ఎత్తున బీఆర్ఎస్ భవన్ కావచ్చు, ఎర్రవెల్లి ఫామ్ హౌస్ని కావచ్చు చేరుకున్న పరిస్థితి. కొంత
ఎక్కడికెక్కడ నిరసనలు వెలువెత్తే పరిస్థితులు కూడా కనపడతా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో హై అలర్ట్ కనపడతా ఉంది. ఇప్పటికే పోలీస్ అధికారులు కూడా భారీ బందోబస్తు ఎక్కడికక్కడ నిఘా వర్గాలు చేరుకుని ఎక్కడికక్కడ కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒక్కసారి ఆ ఇంటి దగ్గర ఎట్లాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొన్నాయో చూడొచ్చు. ఒకసారి దాదాపు కిలోమీటర్ మేర పోలీస్ బ్యారిగేట్లు పెట్టడం జరిగింది. సో ఎవరిని కూడా పూర్తి విచారణ ప్రాపర్ ఐడి కార్డ్స్ లేకుండా లోపలికి పంపించే ప్రయత్నం చేయట్లేదు. సో ఖచ్చితంగా పూర్తి క్షుణ్ణంగా పరిశీలించిన నేపథ్యంలోనే వాళ్ళని లోపలికి అలౌ చేసే పరిస్థితి ఉంటుంది. ఏ మాత్రం అనుమానంగా అనిపించినా కూడా ఎవరిని కూడా లోపలికి పంపించే ప్రయత్నం చేయట్లేదు. సో మరికొద్ది నిమిషాల్లోనే ఆయన చేరుకునే పరిస్థితి, మరికొద్ది గంటల్లోనే ఆయన నివాసానికి చేరుకునే పరిస్థితి. మధ్యాహ్నం 3 గంటలకి విచారణ స్టార్ట్ అవబోతా ఉంది. మరి ఈ నేపథ్యంలో ఈ విచారణ అనంతరం ఎలాంటి కీలక అంశాలు, దీని మీద ఎట్లాంటి ప్రశ్నలు ఆయన అడిగే పరిస్థితి ఉంటుంది అనేది కూడా చాలా కీలకంగా మారబోతా ఉంది. సో ఇప్పుడే ఆయన ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి కూడా బయలుదేరినట్టుగా సమాచారం అందుతా ఉంది. సో మరికొన్ని గంటల్లో ఈ నివాసానికి చేరుకునే పరిస్థితి, నందినగర్ నివాసానికి. తర్వాత కొంతమంది నేతలతో కూడా చర్చించే ప్రయత్నం చేస్తారు. నిన్న కూడా కేటీఆర్, హరీష్ రావు అలాగే ఆర్ఎస్ ప్రవీణ్ గారితో కూడా ఆయన ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కలిసి దీని మీద చర్చించినట్టుగా కనపడతా ఉంది. ఈ సిట్ విచారణలో ఏం మాట్లాడాలి, ఏమేమి క్వశ్చన్లు రైజ్ అవుతాయి, ఏ క్వశ్చన్కి ఎట్లా రియాక్ట్ అవ్వాలి, ఇట్లాంటి అంశాలు సిట్ అధికారులు ఏ విధంగా మనల్ని డైవర్ట్ చేసే పరిస్థితి ఉంటుంది, ఈ అన్నిటి మీద కూడా క్షుణ్ణంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారితో చర్చించినట్టుగా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి సో ఇప్పుడు కూడా కొంతమంది నేతలతో, అంటే ఇక్కడికి చేరుకున్న తర్వాత కూడా కొంతమంది నేతలతో ఆయన చర్చించే ప్రయత్నం చేస్తారు. కాబట్టి సో ఈ నేపథ్యంలోనే సో మరికొన్ని గంటల్లోనే ఇక్కడికి చేరుకునే పరిస్థితి కనపడతా ఉంది. ప్రధాన క్వశ్చన్స్ అయితే ఒకటే కనపడతా ఉన్నాయి. కేసీఆర్ గారికి సంబంధించి ఇన్వాల్వ్మెంట్ ఎట్లా ఉంటుంది, మీరు ఆదేశించారా నిజంగా, దీనికి సంబంధించి ఏదైతే అనుమానాలు కనపడతా ఉన్నాయో, గతంలో ప్రభాకర్ రావు గారు లాంటి వాళ్ళని విచారించిన తర్వాత ఏదైతే కేసీఆర్ గారి పేరు ప్రధానంగా వినపడుతుందో, ఈ ఆధారాలన్నీ కూడా ముందు పెట్టి ఖచ్చితంగా క్రాస్ క్వశ్చన్స్ అయితే, క్రాస్ ఎగ్జామినేషన్ అయితే పెట్టే పరిస్థితి కనపడతా ఉంది. ఎక్కడైనా కూడా కొంచెం తప్పుగా సమాధానం వస్తుంది అనుకున్న టైంలో ఖచ్చితంగా ఆధారాలు ముందు పెట్టి ప్రశ్నించే పరిస్థితులు కూడా కనపడతా ఉన్నాయి. కాబట్టి చాలా పగడ్బందీగా సిట్ అధికారులు కూడా సిద్ధమవుతా ఉన్నారు. ఎందుకంటే కేసీఆర్ లాంటి వాళ్ళు, ఒక మాజీ ముఖ్యమంత్రిని ఖచ్చితంగా విచారించేటప్పుడు అన్ని విధాల ఆధారాలు పగడ్బందీగా ఉంటే తప్పితే, ఎందుకంటే ఇట్లాంటి విచారణలో ఖచ్చితంగా కొంత తప్పులు తొలినా కూడా ఖచ్చితంగా చాలా పరిణామాలు చాలా పెద్ద ఎత్తున ఉంటాయి. కాబట్టి ఏ ఒక్క దాంట్లో కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత, పూర్తి ఆధారాలు సేకరించిన తర్వాతే ఇట్లాంటి విచారణలు చేస్తూ ఉంటారు. సో ఈ రోజు కూడా అదే పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ఏ ఒక్క దాని మీద కూడా ఖచ్చితంగా పూర్తి ఆధారాలు, బలమైన ఆధారాలు ఉన్న తర్వాతే విచారించే పరిస్థితులు కనపడతా ఉన్నాయి. కాబట్టి మరి దీని మీద కేసీఆర్ గారి స్పందన ఎట్లా ఉంటుంది, సో ఏ విధంగా ఆయన రెస్పాండ్ అవుతారు వీటికి అనేది చాలా క్లియర్గా అర్థమవుతున్న పరిస్థితి ఈ రోజు ఈవినింగ్కి. సో ఏదైతే ఈ రోజు దాదాపు ఎన్ని గంటల పాటు అంటే, దాదాపు హరీష్ రావు గారు కావచ్చు, లేదా సంతోష్ రావు గారు కావచ్చు, లేదా కేటీఆర్ గారు కావచ్చు, దాదాపు 7 గంటల పాటు విచారణ జరిగింది. మరి అదే నేపథ్యంలో 7 గంటల పాటు విచారణ జరుగుతుందా? సో విచారణలో చాలా కీలక అంశాలు అడిగే ప్రయత్నం, కీలక ఆధారాలు ముందు పెట్టి ప్రశ్నించే ప్రయత్నం, క్రాస్ ఎగ్జామినేషన్ చేసే ప్రయత్నం కనపడతా ఉంది. సో ఖచ్చితంగా దీనికి సంబంధించి కొంత ఉత్కంఠ నెలకొంటా ఉంది. ఈ సిట్ సంబంధించి ఏదైతే ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి చాలా కీలక ఆధారాలు, కీలక సమాచారాలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగానే కనపడతా ఉంది. మరి దీని మీద కేసీఆర్ గారు ఎట్లా స్పందిస్తారు, ఎట్లాంటి జవాబులు ఇస్తారు, దేని మీద ఎట్లా రెస్పాండ్ అవుతారు అనే దాని మీద వేచి చూడాల్సిన అంశం. ప్రస్తుతం అయితే కేసీఆర్ గారి ఇంటి దగ్గర అయితే పరిస్థితులు ఇట్లా ఉన్నాయి. సో మొత్తం కూడా ఎక్కడికెక్కడ బ్యారిగేట్లు పెట్టిన పరిస్థితి, కిలోమీటర్ల మేర బ్యారిగేట్లు. ఏ ఒక్కరిని కూడా బేసిక్గా పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఏ ఒక్కరిని కూడా లోపలికి ఎలా చేసే పరిస్థితి కనపడట్లేదు. ఖచ్చితంగా ఏదైతే మీడియా అలాగే పోలీస్ బలగాలు తప్పితే ఏ ఒక్కరిని కూడా ఈ చుట్టుపక్కల కూడా ఉండనిచ్చే పరిస్థితి కనపడట్లేదు. కాబట్టి క్లియర్గా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఏదైనా అనుమానం వ్యక్తమైతే ఖచ్చితంగా ఇమీడియట్గా కస్టడీలోకి తీసుకున్న పరిస్థితి, ఎవరిని కూడా ఈ చుట్టుపక్కల కూడా ఉండనిచ్చే పరిస్థితులు కనపడట్లేదు. సో ప్రస్తుతం సిచ్యువేషన్ అయితే ఇట్లా కనపడతా ఉంది. సో చూడాలి, ఆయన వచ్చిన తర్వాత మేబీ అభిమానులు కూడా అత్యుత్సాహం ప్రదర్శించే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి వాటిని కూడా కంట్రోల్ చేసే ప్రయత్నంగా పోలీసు బలగాలు కూడా అనుక్షణం కష్టపడుతున్న పరిస్థితులు కనపడతా ఉన్నాయి.